యెషయా గ్రంథం 43:1 నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. Fear not, for I have redeemed you. God himself is saying to all of us, those who believed in Jesus Christ, he says, you are mine, you are my child. నీవు నా కుమారుడివి, నా కుమార్తెవు, నీవు నా సొత్తై ఉన్నావు గనుక భయపడకము, నేను నిన్ను విమోచించున్నాను. ఒక మిషనరీ ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే పేకాట ఆడే వాళ్ళు అక్కడ కూర్చున్నారు. వాళ్ళు పేకాట ఆడుతుంటే ఇతను పక్కన బైబిల్ చదువుకుంటున్నాడు. వాళ్ళు అడిగారు, హలో, హాయ్, నువ్వు కూడా మాలాంటి యవనస్తుడివే, వచ్చి పేకాడొచ్చు కదా, 3 ముక్కలాట ఆడదాం రా అంటే అన్నాడు. ఓకే, నాకు కాళ్ళు లేవన్నాడు. ఇక్కడే కదా ఉన్నావు, నా పక్కనే ఉన్నావు, వచ్చి ఆడు అంటే నాకు చేతులు లేవన్నాడు. మరి నీ చేతులు ఎవరివి అంటే ఈ చేతులు నావి కావన్నాడు. వాళ్ళకి సీరియస్ అనిపించింది. ఏంటి కాళ్ళు లేవు, చేతులు లేవంటావు, నీ కాళ్ళు లేవు, నీ కాళ్ళు నీవి కదా, నావి కాదు. చేతులు ఎవరివి? చేతులు కూడా నావి కాదన్నాడు. సరే, మేము పేకాట ఆడుతుంటాను, చూస్తావా, నేను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాం, మేము చూస్తాను, కళ్ళు నావి కావన్నాడు. కళ్ళు నావి కావు, చేతులు నావి కావు, కాళ్ళు నావి కావన్నాడు. మొట్టమొదటిగా మా జీవితంలో చూస్తున్నాం. కారు నాది కాదంటే నమ్ముతాం, బైక్ నాది కాదంటే నమ్ముతాం, ఈ పెన్ నాది కాదంటే నమ్మగలం. అని కళ్ళు నావి కావంటున్నావు, చేతులు నీవి కావంటున్నాడు, కాళ్ళు నీవి కావంటున్నావు, అసలు నువ్వు ఎవరివి? నేను నా వాడిని కాదన్నాడు. మరి ఎవరు వాడివయ్యా నువ్వు? నన్ను రక్షించిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సొత్తై ఉన్నాను, నేను ఆయన సొత్తై ఉన్నాను. ఆఫ్ కోర్స్ యేసు ప్రభువుని మా తాత కూడా నమ్మాడు, మా అమ్మ కూడా నమ్మింది, మా తమ్ముడు కూడా నమ్మాడు. కానీ వాళ్ళు ఎప్పుడు ఈ మాట అనలేదే. వాళ్ళకి తెలియదేమో, నేను యేసు సొత్తై ఉన్నాను, యేసు నన్ను వెలపెట్టుకున్నాడు. పేకాట ఆడినంటున్నావు, పోనీ మందు ఇస్తామంటే తాగనంటున్నావు, మాతో పాటు సరదాగా ఉండనంటున్నావు. అది సరదా కాదు, నిజమైన ఆనందం నాకుంది. దీనికంటే బెటర్ ఆనందం నాకు కలిగింది. మీరు పేకాట్లో ఉన్న ఆనందం కన్నా, మీరు తాగే ఆనందం కన్నా గొప్ప ఆనందం, పొంగి పొరలే ఆనందం నా హృదయంలో దేవుడు పెట్టాడు. ఏంటో విషయం చెప్పన్నారు. నేను మీకంటే ఎక్కువ పేకాడేవాడిని, అతను చెప్పాడు. మీకంటే ఎక్కువగా మందు తాగేవాడిని. నా భార్య ప్రతిసారి చెప్తుండేదట, ఒక్కసారి ప్రభుని నమ్ముకోండి, ఒక్కసారి దేవుని సన్నిధికి రమ్మని. హేళన చేసేవాడు, ప్రభు అన్నా, వాక్యం అన్నా, చర్చ అన్నా. ఒక రోజున అతను ఆఫీస్ అసిస్టెంట్ పిలిచాడు, ఒక మీటింగ్ జరుగుతుంది, రండి సార్ అని. మాకు ఆ రోజు వర్క్ లేదు కాబట్టి వెళ్ళాడు. వెళ్ళి ఆ మీటింగ్లో పాల్గొన్నాడు. ప్రభు అతన్ని పట్టుకున్నాడు వాక్యంతో. ఇక టు కట్ షార్ట్ ద స్టోరీ, అతను రక్షణలోకి వచ్చిన తర్వాత అతను దేవునికి సమర్పించుకున్నాడు. అంతవరకు అన్ని అలవాట్లు ఉండేవి. ప్రభు, ఈ ఘోర పాపని క్షమించు, ఈ ఘోర పాపని మార్చవా, ఈ దురలవాట్లో చిక్కబడినటువంటి నాకు విడుదల ఇవ్వండి, సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాను, ఐఎమ్ ఇన్ సేటన్స్ క్లచెస్, ప్లీజ్ సెట్ మీ ఫ్రీ అని ప్రార్థన చేశాడు. దేవుడు అతను విడిపించాడు. అన్ని అలవాట్లు పోయాయని చెప్పాడు. ఆ తర్వాత నుండి బైబిల్ పట్టుకున్నాను. దేవునికి నా హృదయాన్ని, నా మనసును, నా ఆత్మను, నన్ను విడిపించిన నా దేవునికి నేను సమర్పించుకున్నాను. నన్ను సాతాను చేతుల నుండి, పాతాళ అగ్నిగుండం నుండి తప్పించుటకు తన ప్రాణాన్ని పెట్టిన యేసు ప్రభు వారికి నేను సమర్పించుకున్నాను. ఎందుకో తెలుసా? నా చేతుల పాపం తీసివేయడానికి ఆయన చేతులు మేకులుగా అప్పగించుకున్నాడు. నా కాళ్ళు, నా నడతల పాపం తీసివేయడానికి ఆయన కాళ్ళు మేకులుగా అప్పగించబడ్డాయి. నా హృదయంలో ఉన్న పాపం తీసివేయడానికి హృదయం బళ్ళెంతో పొడవబడింది. దురాలోచనలతో నిండిపోయిన నా మనసు పవిత్రమైన మనసుగా మార్చడానికి పవిత్ర మనసు కలిగినట్టు యేసుప్రభు వారి తల మీద ముళ్ళ కిరీటానికి అప్పగించాడు. నా శాపాన్ని, నా పాపాన్ని భరించిన యేసుప్రభు వారికి నన్ను నేను సమర్పించుకున్నాను. ఇప్పుడు నేను యేసు వాడను కానీ నేను లోకస్తుని కాదు. ఇప్పుడు నేను నా వాడను కాదు, నేను యేసు వాడను అని చెప్పాడు. మీ పిల్లలు కూడా చెప్పండి, ప్రభు నా పిల్లలు నీవారే, నా ఇల్లు నీదే, నా బండి నీదే, నా ఉద్యోగం నీదే, నా సర్వము నీదే ప్రభా. షల్ వి ప్రే? ఫాదర్ గాడ్, వి ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ హృదయం నాది కాదు, నీదే నాయన. ఈ హృదయంలో చీకటి ఉండడానికి వీల్లేదు, చీకటి ఆశలు, చీకటి కోరికలు ఉండడానికి వీల్లేదు. ఈ హృదయంలో మీరే నివసించండి, మీరే నడిపించండి. మా తల మాది కాదు నాయన, మీదే. రెండు మా తలంపులు నీ శోధనలో పెట్టుకోండి, మా ఆలోచనలు మీ శోధనలో పెట్టుకోండి. మా ఉద్యోగాల్లో కానీ, మా పనుల్లో కానీ, వ్యాపారంలో కానీ, మా కుటుంబాల్లో ఏ పని జరుగుతున్నా అది మీ శోధనలో ఉంచుకోమని పెట్టుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నా. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.